2024వ సంవత్సరం ఫిబ్రవరి నెల 16వ తేదీ నుంచి 29వ తేదీ వరకు ద్వాదశ రాశిలో 11వ రాశి కుంభరాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో గవ్వల శాస్త్ర ప్రకారం చూద్దామండి. ఈ గవ్వల శాస్త్రాన్ని చింతామణి శాస్త్రం అంటారు, లకుట ప్రశ్న శాస్త్రం అంటారు. 9 గవ్వలు 3 సార్లు వేసి వాటిని లెక్కబెట్టి వారి జ్యోతిష్య బలం శుభయోగం అశుభయోగం ఎలా ఉందో మా కుంభరాశి వారి జ్యోతిష్య బలం చూద్దామండి. పంచమహారదశ గవ్వలు పడ్డాయండి. కుంభరాశి వారి జాతకంలో మనం చెప్పాలంటే కంటక శని నడుస్తుంది, ఎల్నాటి శని నడుస్తుంది, గురుబలం చాలా వరకు ఉంది వారికి అనుకూలంగా. అలాగే రాహుబలం ఉన్నది, అలాగే కేతుబలం ఉన్నది. కాబట్టి వారి పేరు మీద మాత్రం పేరు ప్రఖ్యాతులు గొప్పగా ఉంటాయి. వారికి ఎన్ని ఇబ్బందులు ఉంటాయో అన్ని శుభయోగాలు కూడా ఉన్నాయండి. ముఖ్యంగా శతతార నక్షత్రం వారికి, శతభిష నక్షత్రం వారికి శుభయోగాలు ఉన్నాయి. పూర్వభద్ర నక్షత్రం వారికి ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. లక్ష్మీనరసింహస్వామిని పూజ చేయటం కానీ, లేదా వెంకటేశ్వర స్వామి దర్శనం చేయటం కానీ, శనేశ్వరుని మాత్రం పూజ చూపించడం కానీ వీరికి శుభయోగం కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. శని ముందా పని ముందల అంటే శని ముందల ఉంటుందండి. చాలామంది శని చెప్తేనే గద వణుకుంటారు, తిట్టుకుంటారు. కానీ శనీశ్వర గ్రహం మాత్రం, శనిగ్రహం చాలా అద్భుతమైన గ్రహం అండి. మనిషికి పాపపుణ్యాలు లేదా మన బాధ్యతలు, మన ఇబ్బందులు, మనకి ఇబ్బందులు వస్తే వాటిని ఎలా ఎదుర్కోవాలని సత్తా ఇచ్చే గ్రహమే శనిగ్రహం అండి. కాబట్టి చాలా వరకు అది శుభయోగం సంబంధించిన శనిగ్రహమే కానీ చెడు కాదండి. కానీ శనిగ్రహాన్ని మాత్రం ఆరాధిస్తే మాత్రం అద్భుతమైన ఫలితాలు కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది. ఒక్కోసారి మాత్రం శని యోగంలో మాత్రం రాజయోగం కూడా అయ్యే అవకాశం ఉంటుందండి. రాజయోగం అంటే ఈ కాలంలో రాజులు ఎవరు కారు, కానీ ఆ రాజు అంటే పొజిషన్ ఉంటుంది. ఎలాంటి పరిస్థితులైనా సరే నెగ్గుకునే అవకాశం ఉంటుంది. అలాగే వారికి వనవాస బాధలున్నా, చికాకులున్నా, దారిద్ర్య బాధలున్నా, గండ చిక్కులున్నా, లేకుంటే మాత్రం ఎటు తేల్చుకోలేని సమస్యలు, చిక్కు ప్రశ్నలున్నా కూడా తొలగించుకునే యోగం ఉంటుందండి. ఖచ్చితంగా మాత్రం వీరి జాతకంలో చూడాలంటే కుంభరాశి వారు మాత్రం ఖచ్చితంగా శనివారం నియమం పాటించాలండి. వెంకటేశ్వర స్వామి, నరసింహస్వామిని దర్శనం చేయటం, పూజ చేయటం మంచిది. అలాగే శనీశ్వరునికి మాత్రం ప్రత్యేకంగా మాత్రం శనికి తైలాభిషేకం చేయించడం మంచిదండి. మందపల్లి గ్రామం, రాజమండ్రి ప్రాంతంలో, తూర్పుగోదావరి జిల్లా మందపల్లి గ్రామంలో శనీశ్వరుని శాంతి చేయించడం. అలాగే మహారాష్ట్ర ప్రాంతంలో షిరిడి దగ్గరలో మాత్రం శని సింగణాపూర్లు అనే ఆ ఊర్లో కూడా శనీశ్వరుని శాంతి చేయించుకోవడం చాలా వరకు శుభయోగం. అలా వీలు కాని వేళల మాత్రం మీరు ఉండే చోట ఏ ఆలయంలో కూడా మాత్రం శనీశ్వరుని మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. నవగ్రహ విగ్రహాలతో. అలాగే శనీశ్వరుడు ఉంటాడు, రాహుకేతువు గ్రహాలు కూడా ఉంటాయి. ఇవి ఉన్నందువలన మాత్రం సంతానంలో ఇబ్బందులు, కుటుంబ తగాదలు, నమ్మిన వారితో విరోధం, ఇలాంటి సంఘటనలు ఉంటే తొలగిపోయే అవకాశాలు ఉన్నాయండి. రెండవసారి గవ్వలేసి చూద్దాం కుంభరాశి వారి పేరు మీద. రెండవసారి గవ్వలేస్తే 7 గవ్వలు పడ్డాయండి. సప్తయోగ బలం గవ్వలు పడ్డాయి. చాలా వరకు శుభయోగం. సప్తయోగ బలం అంటే సప్త వర్ణాలు, సప్త స్వరాలు, సప్త మహర్షులు. అలాగే వీరి జ్యోతిష్యంలో చూడాలంటే సప్త రాగాలు, సప్త వారాలు, 7 కొండల స్వామి. చాలా వరకు అద్భుతమైన యోగ బలం ఉంటుంది వారి జాతక బలానికి. కళ్యాణ బలంలో మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. వారి జాతకంలో పెద్దల సహకారం ఉంటుంది వారి జ్యోతిష బలంగా. వివాహం ఇష్ట ప్రకారం చేసుకోవాలనుకునే వరకు చాలా కష్టం ఉంటుందండి. పెద్దల ప్రకారం చేసుకోవాలనే వరకు కలిసి వచ్చే అవకాశం ఉన్నది వీరి జాతక బలంలో. గత కొన్ని సంవత్సరాల నుంచి ఇబ్బందులు పడుతున్న వారు ఆకస్మికంగా తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. అన్ని దానాల కంటే అన్నదానం చేయడం మంచిది. మీరు 1000 మందికి దానం చేస్తారు, 100 మంది దానం చేస్తారు, 1,00,000 మందికి దానం చేస్తారు. ఎవరి ఇష్టం, ఎవరి శక్తి వారిదండి. అన్నదానం చేయాలి వీరి జాతక బలంలో. అలాగే కుటుంబంలో మాత్రం ప్రథమ సంతానం అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు, ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే వివాహ ప్రయత్నాలు చేస్తున్నవారు, గృహం అమ్మాలనుకునేవారు, కొనాలనుకునేవారు ఇదే టైం పడే అవకాశం ఉంటుంది. నిర్మాణ రంగంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. అలాగే ధన విషయంలో మాత్రం మధ్యవర్తి ఉండవద్దండి. మూడవసారి గవ్వలేసి చూద్దామండి. ఇప్పటి వరకు అయితే 12 గవ్వలు పడ్డాయి వీరికి. మూడవసారి గవ్వలేస్తే ఇంకా 7 గవ్వలు పడ్డాయండి. 7వ సంఖ్య వదిలిపెడతలేదు వీరి జాతకంలో. వారం శనివారం రోజు మాత్రం ఖచ్చితంగా మాత్రం ఈ జాతకానికి వెంకటేశ్వర స్వామి దర్శనం చేయటం, అలాగే లక్ష్మీనరసింహ స్వామి దర్శనం చేయటం, ఆంజనేయ స్వామి ఆరాధన చేయటం చాలా వరకు మంచిదండి. విద్యార్థులు విద్య విషయంలో ఆటంకాలు వచ్చినా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. రాజకీయ నాయకులకైతే మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ఉద్యోగస్తులకు చెప్పాలంటే మాత్రం
కరెక్ట్ రక్షణ రంగం వారికి, ఐఏఎస్ ఐపీఎస్ రంగం వారికి కలిసి వస్తుంది. రెవెన్యూ రంగం వారికి కూడా కలిసి వస్తుంది. ఇతర రంగం వారికి సరి సమాన యోగ బలం ఉంటుంది. ఆకస్మికంగా నిందలు వస్తాయి. ఉద్యోగం మీద ప్రభావం వస్తుంది. ఆకస్మికంగా వీరికి ప్రమోషన్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే బదిలీ అయ్యే అవకాశం ఉంది దూర ప్రాంతాల్లో. కానీ మాత్రం వీరి జాతకంలో చూడాలంటే మాత్రం అంశబలం మంచిగా ఉంది. నమ్మిన వారైతే వీరికి తప్పకుండా సహకారం చేస్తారు. అందరినీ కలుపుకొని పోవటం మంచిదండి. గవ్వలు మొత్తం గవ్వలు పడ్డాయంటే మాత్రం 5 + 14 19 గవ్వలు పడ్డాయండి. 1వ సంఖ్య మాత్రం సూర్య మహారదశ సంఖ్య, రాజకీయ నాయకులు కలిసి వస్తుంది. 9వ సంఖ్య చెప్పాలంటే మాత్రం కుజ మహారదశ సంఖ్య అండి, మహా మొండి పట్టుదల సంఖ్య. ఈ 2 సంఖ్యలు వారికి అనుకూలమే ఉంటాయి. 1 + 9 అంటే 1 + 9 10 గవ్వలు అవుతాయండి. 10 అంటే మాత్రం వాటిలో 0 తీస్తే 1 మిగులుతుంది. ఇటుపోయి అనుకున్నది సాధించే అవకాశం ఉంది. ఇతరులను వీరు కలుపుకొని పోవాలనుకుంటారు కానీ లాస్ట్కి మాత్రం ఒంటరి పోరాటం తప్పదు. వీరి పేరు మీద అనుకున్నది సాధించే అవకాశం ఉంటుంది. స్త్రీలు మాత్రం ముఖ్యంగా జాగ్రత్తగా ఉండాలండి. ఖచ్చితంగా వీరు జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం నువ్వులు దానం చేయటం, అలాగే నువ్వుల నూనెతో మాత్రం శనేశ్వరుని అభిషేకం చేయటం, నవగ్రహాన్ని అభిషేకం చేయటం కూడా చాలా మంచిదండి. ముఖ్యంగా వీరు జాతక బలంలో చూడాలంటే మాత్రం, వ్యాపార విషయంలో చూడాలంటే మాత్రం అనుకోని ఆటంకాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే వీరి పేరు మీద చూడాలంటే మాత్రం ముఖ్యంగా స్నేహితులతో కూడా మాత్రం సహకారం అయ్యే అవకాశం ఉంది. కానీ మాత్రం వీరి జ్యోతిష్యంలో మనస్పర్ధలు చాలా వస్తాయి కాబట్టి ఎవరి విషయంలో అయినా తొందరపాటు నిర్ణయం తీసుకోవద్దు అని ఏ విషయం వీరైతే సూటిగా పోయే అవకాశం ఉంటుందండి. ఏదైనా సరే మాత్రం తొందరగా కావాలనే ఆలోచన ఉంటుంది కుంభరాశి వారు. నిదానం తీసుకోవడం మంచిది వీరి జాతక బలానికి. ముఖ్యంగా శతతార నక్షత్రం వారికి శుభయోగం ఉంటుంది. పూర్వభద్ర నక్షత్రం వారికి ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి. సంతానం నుంచి మాత్రం ఇబ్బందులు వచ్చిన వాటిని తట్టుకొని నిలబడే అవకాశం ఉంటుంది. ఓ ప్రాణం తప్ప అన్ని విషయాల్లో చిక్కులు వస్తాయండి. ప్రాణగండం తప్ప ఆరోగ్య విషయంలో కూడా ఇబ్బందులు వస్తాయి. కుటుంబ విషయంలో ఇబ్బందులు వస్తాయి. అలాగే ధన విషయంలో ఇబ్బందులు వస్తుంది. వ్యాపార విషయంలో కూడా ఇబ్బంది వస్తుంది. ఇలాంటి ఇబ్బందులు, చిక్కులు, చికాకులు, దారిద్ర్య బాధలు తొలగిపోవాలంటే నవగ్రహాన్ని పూజ చేయడం చాలా మంచిది. అన్నదానం చేయడం చాలా మంచిది. అలాగే వీరి పేరు మీద చూడాలంటే మాత్రం వాస్తు ప్రకారం లేని ఇంట్లో ఉండకపోవడం మంచిది. లేదా మాత్రం వాస్తు ప్రకారం ఇల్లు చేసుకోవడం చాలా వరకు మంచిది. అవన్నీ కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామి, నరసింహస్వామి, నవగ్రహాలని, శనేశ్వరుని పూజ చేయటం, శాంతి చేయించుకోవడం చాలా మంచిది. ఇది విని చూసి ఆచరించే వారికి మంచి ఫలితాలు కలుగుతాయండి. శుభం భూయత్.